దేవుడు మనల్ని ప్రేమించి చాలా మంచి జీవితం ఇచ్చాడు. ఈ జీవితం ఒకే ఒకటి, మళ్ళీ కావాలంటే తిరిగి రాదు. అందుకే చూడండి, చాలా మంది చాలా విశ్వాసాలు గలవారు ఉన్నారు ఈ భూమి మీద. కొంతమంది విశ్వాసం ఏంటంటే చనిపోయిన తర్వాత నక్కలాగా పుడతాం, కుక్కలాగా పుడతాం, ఈగలాగా పుడతాం, దోమలాగా పుడతాం అనే విశ్వాసాలు చాలా మంది కలిగి ఉన్నారు. అది ఏ విధంగానూ అసంబద్ధంగానే కనబడుతుంది తప్ప అవును ఇది కరెక్టే అనిపించే భావజాలం ఎక్కడా కూడా అనిపించేటువంటి సిద్ధాంతం కాదు. ఎందుకంటే మనుష్యులు మహా అయితే 800 కోట్ల మంది ఉంటారు, కానీ జీవరాశులు ఎన్ని ఉన్నాయి? కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు ఈ చచ్చిపోయినోడు ఏగ్గా పుట్టేస్తాడంటే ఎన్ని కోట్ల ఈగలు ఉన్నాయి? కోట్ల ఈగలన్నీ మనుషులైతే దోమల లెక్క ఎప్పుడు తేలేది, చీమల లెక్క ఎప్పుడు తేలేది? ఈ లెక్కలన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే మనిషి వాటితో పోల్చుకోవడానికైనా సరిపోతాడా? సరిపోతే లెక్క తేలట్లేదు కాబట్టి అది పనికి మాలిన సిద్ధాంతమే తప్ప మనిషి సచ్చాక కుక్కలాగా, కోతిలాగా, పందిలాగా, బల్లిలాగా మారే అవకాశం లేదు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అన్ని జీవరాశుల్లో సర్వోత్తమమైన జన్మ ఎవరిది అని అంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడినటువంటి మానవుడిది అని చెప్పక తప్పదు.